సరే ఏమన్నారనేది విన్న తర్వాత మీరు కంటిన్యూ చేయొచ్చు. అసలు అమరావతి మునిగిపోతుందని ఎవరైనా ప్రచారం చేసినా దానిపైన వాళ్ళని అక్కడే పాతేస్తానన్నారు. ఒకసారి ఆ బయట ప్లే చేయండి. ముంచాలు తీసుకొచ్చి అక్కడ అప్పుడే బుద్ధి వస్తుంది వీళ్ళకి. అమరావతి మునిగిపోయింది ఎవరు చెప్పాడు మీకు? లేకుంటే అక్కడనే పోడ్చాల వెళ్ళి శ్మశానం అన్నారు, అక్కడనే పోడ్చాల, అప్పుడే బుద్ధి వస్తుంది. మనుషులకు బుద్ధి జ్ఞానం ఉండాలి. మీరు సహకారం ఇవ్వకపోతే పోతారు, కానీ ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం, ఏదో అమరావతి మునిగిపోయిందంట, వీళ్ళని ముంచాలు తీసుకొచ్చి అక్కడ అప్పుడే బుద్ధి వస్తుంది వీళ్ళకి. అమరావతి మునిగిపోయింది ఎవరు చెప్పాడు మీకు? లేకుంటే అక్కడనే పోడ్చాల వెళ్ళి శ్మశానం అన్నారు, అక్కడనే పోడ్చాల, అప్పుడే బుద్ధి వస్తుంది. మనుషులకు బుద్ధి జ్ఞానం ఉండాలి. అంటే నాకు అర్థం కావట్లేదు. అమరావతి మునిగిపోయిందని ఎవరో అంటున్నారు, వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, వాళ్ళని అక్కడే పోడ్చాలి అన్నారు, అమరావతి మునగలేదన్నారు. మీరేమంటున్నారు? వరల్డ్ బ్యాంకు ఒక నివేదిక ఇచ్చింది, ఆ నివేదిక ప్రకారం అమరావతిలో ముంపుని అరికట్టడానికి 8,000 కోట్లు అవుతుందని చెప్తున్నారు. అవును, ఇప్పుడు వాళ్ళు కూడా ముంపు అంటున్నారు కాబట్టి వరల్డ్ బ్యాంకును కూడా అక్కడే పాతేస్తారా? వరల్డ్ బ్యాంక్ నైనా పాతేస్తారు, ఆయన ఎవరినైనా పాతేస్తారండి. ఆయన వరల్డ్ బ్యాంక్ పాతేస్తే వాళ్ళు 15,000 కోట్లు అప్పు ఇవ్వాలి సార్. ప్రపంచ బ్యాంక్ ఏజెంట్ చంద్రబాబు అని కమ్యూనిస్టులు పాటలు పాడేవాళ్ళు. ఆయనకి ఇష్టమైనటువంటి ప్రపంచ బ్యాంకే ఈ విధంగా ఒక లేఖ రాసింది. మరి వాళ్ళు ఇచ్చేటువంటి 15,000 కోట్లు 8,000 కోట్లు కేవలము ముంపు నివారణ చర్యల కోసం ఖర్చు పెడితే మిగిలిన 7,000 కోట్లు మాత్రమే అమరావతి ఖర్చు పెట్టగలుగుతారు. Okay. ఇవి కాకుండా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చినా, మరి ఇంకొక బ్యాంకు కూడా, ఇంకొక హడ్కో ఇచ్చినా కూడా ఇవన్నీ కూడా సరిపోవు. మొత్తం 30,000 కోట్లు తీసుకురాగలిగినా కూడా ఇవన్నీ సరిపోవు. కేవలం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికే 63,000 కోట్లు కావాలి ఇంకా ఆయనకి. ఇందులో ఇవన్నీ కలిపినా కూడా ఈ 5 ఏళ్ళలో ఆయన అమరావతిలోని బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు పూర్తి చేస్తారని కానీ, పవర్ అరేంజ్మెంట్స్ చేస్తారని కానీ, లేదా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం చేస్తారనేది అయితే అబద్ధం. అమరావతి అనేది ఆచరణకు సాధ్యం కానిది. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అది చంద్రబాబు నాయుడు గారు సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అనేసి మాటలకు మాత్రమే పరిమితమైనారు. ఇప్పుడు ఎవరు అక్కడ పెట్టుబడులు పెట్టే వాళ్ళు కూడా లేరు. మీరు గమనిస్తే ఆ వరదల తర్వాత, వర్షాల తర్వాత అమరావతిలో భూములు కొన్న వాళ్ళందరూ కూడా వచ్చిన కాటికి అమ్ముకొని బెంగళూరుకు పోతా ఉన్నారు. హైదరాబాద్లో హైడ్రా దెబ్బ, అమరావతిలో వరద దెబ్బ, ఇప్పుడు అంతా బెంగళూరుకు పోతున్నారు రియాల్టర్స్ అందరూ కూడా. మరి ఇది కేవలము చంద్రబాబు గారు ఆయన దింపుడు కళ్ళ ఆశ. అమరావతిలో డబ్బులు పెట్టాలా, నిర్మాణాలు జరగాల, వాళ్ళ ఆస్తులకు విలువలు పెంచుకోవాలా, సంపద సృష్టించుకోవాలనేసి. అంటే ఈరోజు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇంత అవసరం ఉంది. మరి ప్రపంచంలో అతి గొప్ప సంస్థలన్నీ, మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ భూములు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఎవరు ఇప్పటి వరకు వచ్చి వాళ్ళ నిర్మాణ కార్యక్రమాలు మొదలు పెట్టలేదు. ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు జీవోలకే పరిమితం అవుతా ఉన్నారు, అప్పులు తీసుకురావడానికే పరిమితం అవుతా ఉన్నారు. మేము అమరావతికి వ్యతిరేకం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతికి వ్యతిరేకం కాదు. జగన్ గారు చెప్పింది ఒకటే, ప్రభుత్వ భూములు 30,000 ఎకరాలు మనకు అందుబాటులో ఉండగా ప్రభుత్వ భూముల్లో నిర్మాణం చేస్తే మనం అతి తక్కువ ఖర్చుతోనే మనము రాజధాని నిర్మాణం పూర్తి చేసుకోవచ్చు. అదేవిధంగా విజయవాడకు ఆనుకొని కానీ, గుంటూరుకు ఆనుకొని కానీ రాజధాని నిర్మాణం చేసి ఉండొచ్చు. ఈరోజు హైదరాబాద్ మహానగరం అనేది ఎలా తయారైందంటే అదంతా తనంతకు తాను అది విస్తరించుకుంటూ పోయింది. ఒక నగరాన్ని మహానగరంగా చేయొచ్చు, కానీ ఒక దాదాపు 30-40 ఎకరాల భూముల్లో, రైతులు 3 పంటలు పండించే భూముల్లో అక్కడ కొత్తగా పోయి రాజధాని నిర్మాణం చేయడం అనేది అది మానవ సాధ్యం కాదు. ఇది చివరికి ఎన్నికల సమయానికి గుంటూరు ప్రాంత వాస్తవులు కూడా తెలుసుకుంటారు. కానీ ఈ 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు 13 ఉమ్మడి జిల్లాలకు కూడా ద్రోహం చేసి ఆ ప్రాంతంలోని ప్రాజెక్టులన్నింటినీ కూడా తాకట్టు పెట్టి, రైతుల ప్రయోజనాలు తాకట్టు పెట్టి, ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టి తీసుకొచ్చి అమరావతిలో పెట్టుబడులు పెట్టడం కేవలం స్వార్థం కోసమే. ఈయన ఎన్నికలకు ముందు కూడా ఇన్ని హామీలు ఇచ్చింది కేవలం అమరావతి నిర్మాణం కోసమే, అమరావతిలో తమ ఆస్తుల విలువ పెంచుకోవడమే కోసమే తప్ప అధికారం తమ సంపద సృష్టించుకోవడానికి కోసమే తప్ప ప్రజల కోసం ఏం చేయాలని కాదు. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం అసలే కాదు, పథకాలు ఇవ్వడానికి, సూపర్ 6 అమలు చేయడానికి అసలే కాదు. రైట్. ఒకసారి